వెల్కమ్ టు విబిజి మీడియా. నిజామాబాద్ జిల్లాలో ఒక దుర్మార్గుడు తన స్నేహితుడి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దారుణ హత్య చేశాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ హత్య జరిగింది. ఒక స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడే తన స్నేహితుడిని ఆస్తి కోసం చంపేశారు. అతన్నే కాకుండా తన ఫ్యామిలీని మొత్తం చంపేశారు. ఆ వార్త విన్నాము. అదేంటో చెప్పండి సార్. దిగజారుతున్నటువంటి మానవ విలువలు ఎలా ఉన్నాయంటే ఈ సంఘటన చెప్పుకోవచ్చు. దారుణంగా ఏంటంటే ఇది ఎవరో చేసిన హత్య కూడా కాదు. తన చిన్ననాటి స్నేహితుడు, చిన్నప్పటి నుంచి అంత ఆత్మీయంగా కలిసి తిరిగిన స్నేహితులు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఆదుకున్నటువంటి స్నేహం అది. మరి ఎక్కడ దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో కానీ ఈ విధంగా కేవలం ఆస్తి గురించి మాత్రమే వాళ్ళ మధ్య ఈ విధమైనటువంటి అత్యాశ పుట్టడం, స్నేహితుల్ని చంపడం, ఇదంతా కూడా చూస్తుంటే రోజు రోజుకు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. అంటే ఇక్కడ మక్లూరు అనే ఒక గ్రామం ఉంది. అందులో ప్రసాద్ అనే తన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత్ అండ్ ప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కూడా పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రసాద్కు కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం, గ్రామంలో ఉండలేని పరిస్థితుల్లో ఉండడం, పైగా బ్రతుకు తెరువు కోసం మనం ఇంకొక గ్రామానికి పక్కనే ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇంకొక గ్రామానికి వలస వెళ్ళాడు. వెళ్ళి కూడా 2 years అయింది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రసాద్ తన సొంత ఇల్లు అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే బహుశా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం జరిగి ఉండొచ్చు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంచనా ప్రకారం అతను క్రెడిబిలిటీ లేదు. అంటే మనకు తెలుసు లోన్ రావాలన్నా ఏం జరగాలన్నా సిబిల్ స్కోర్ లాంటిది ఏదో ఉండాలి. అట్లాంటిది సిబిల్ స్కోర్ ఉండాలి. అది లేకపోవచ్చు. ఆయనకు లోన్ రాలేదు. అమ్మే ప్రయత్నంలో కూడా అనుకున్న రేట్ రాలేదు. దాన్ని లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు లోన్ రానప్పుడు ఈ ప్రశాంత్ ఒక సలహా చెప్పాడు. అది ముందే కన్నింగ్తో చెప్పాడా, తెలిసి చెప్పాడా, ఆ తర్వాత పుట్టిందో ఆలోచన. కానీ ఇట్లా నీ మీద అయితే లోన్ రాదు, నేనేం చేస్తానంటే అది నాకు అమ్మినట్టు రాసేయి, నా స్కోర్ తోటి నాకు లోన్ వస్తుంది కదా, అప్పుడు నా సిబిల్ స్కోర్ తోటి మంచి లోన్ వస్తుంది, నీకు అది అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పి స్నేహపూర్వకంగా సహాయం చేసినట్టు అవుతుంది అన్నట్టు అతను మభ్యపెట్టాడా, మరి అతను ముందే పథకం ప్రకారం చేసుకున్నాడే కానీ తన పేరు మీద మార్పించుకున్నాడు. ఇక మార్చుకున్న తర్వాత 3 నెలల నుంచి 4-6 నెలలు అవుతుంది. మరి ఏంటి లోన్, ఏంటి సంగతి, అమ్మి పెడతావా, లోన్ ఇప్పిస్తావంటే అగో చేస్తున్నది ఇగో చేస్తున్నా అని చెప్తూ దాట వేస్తూ వచ్చాడట. ఆ తర్వాత ఒత్తిడి పెరిగింది కాబట్టి మన ప్రశాంత్లో మొదటి నుంచి వేసుకున్న పథకమా లేదా అప్పటికప్పుడు పుట్టినటువంటి దురాలోచన కానీ వెంటనే ఈ ప్రసాద్ తన స్నేహితుడిని ఎలిమినేషన్ చేస్తే కానీ, ఆ కుటుంబాన్ని ఎలిమినేషన్ చేస్తే కానీ ఈ ఆస్తి నాకు దక్కుతుందని ఒక దురాచలు పుట్టిండొచ్చు. ఏమంటే పథకం ప్రకారం ప్రసాద్ని మనం మాట్లాడుకుందాం లోన్ గురించి అని చెప్పి తీసుకెళ్ళి చంపేయడం. మళ్ళీ మరుసటి రోజున భార్యను తీసుకెళ్ళి వారు అక్కడ ఉన్నారు రమ్మన్నాడు రైల్వే స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్ళి ఆమెను, ఇంకా గర్భిణీ ఉన్న 7 నెలల గర్భిణి, ఆమెను కూడా తీసుకెళ్ళి బావిలో చంపాడు. ఇక అయిపోయిన తర్వాత ప్రసాద్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, ఒక సిస్టరు, ఆమెను తీసుకెళ్ళి ఆమెను చంపేసి కాల్చేసి, ఇంకొక సిస్టర్ ఉంటే ఆమెను చంపేసి బావిలో వేసేసి, ఆ పాపలు ప్రసాద్ కుటుంబానికి కూడా 2 పాపలు ఉన్నారు, వాళ్ళని కూడా చంపేసి ఎవరు లేకుంటే ఆస్తి మొత్తం నాకే వస్తుందన్న దురాశతోటి. కానీ ఎవరూ లేకపోతే ఎంతమంది చంపితే ఇది క్రైమ్ అవుతుంది, క్రైమ్ వల్ల జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ జైలు వల్ల జీవితం నాశనం అయిపోతుంది, ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించకుండా ఈ దుర్మార్గుడు చేసినటువంటి పని ఏంటంటే ప్రశాంత్ అనే వ్యక్తి 6గురిని 1 వారం రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పథకాలు వేసి ఒక్కొక్కరిని తెలియకుండా ఒకరిని తీసుకెళ్ళి చంపడం, శవాన్ని మాయించాడు. మరి ఇతనికి ఆయన హత్య చేసిన రాత్రి ఎలా నిద్రపోయాడో కూడా. ఎందుకంటే సైకాలజీ ఎంత హత్య చేసినా కూడా భయం అని ఉంటుంది, తప్పించేసేవని ఉంటుంది. అంటే ఈ స్థాయిడు దాడంటే అందులో ఉన్మాదం, షాడిజ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే సైకోగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి సైకోలు, షాడిస్టులు కేవలం ఆస్తి కొరకే చేయడం అంటే నిజంగా కూడా రోజు రోజుకు మనుషుల్లో దిగజారుపుతున్న విలువల గురించి చెప్పుకోవచ్చు. అంటే బహుశా అది 1 ఎకరమో 2 ఎకరాల భూమి ఉండొచ్చు, అంటే గ్రామీణ ప్రాంతం అంటే ఒక 50 లక్షల వరకు ఆస్తి ఉండొచ్చు ఈనాటికైతే. ఒకప్పుడైతే ఆ రేటు కూడా లేదు. ఏదన్నా సరే అది ఒక్కొక్కసారి మనం 10 రూపాయలకు కూడా హత్య చేసినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఏదైనా ఒక స్నేహితుడిని ఇంకొక స్నేహితుడు ఈ విధంగా దారుణంగా కుటుంబాన్ని మొత్తం ఎలిమినేట్ చేయడం అనేది నిజంగా దారుణ విషయం.
ఒకటి నేను చెప్పేది ఏమిటంటే, ఎవరికైనా ఎలాంటి దుర్మార్గానికి లేదా అవాయిడ్ ఆఫ్ లా అంటే చట్టం నుంచి తప్పించుకోవడానికో, చట్టాన్ని అతిక్రమించి ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు చట్టం నుంచి మనం తప్పించుకోలేమన్న నిజాన్ని గ్రహించుకోవాలి. నేరం చేసిన వాడు ఎప్పుడైనా సరే చట్టానికి దొరుకుతాడు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మన కోరికలను చంపుకోవడమో, లేదా మనలో ఉన్నటువంటి ఆశలను చంపుకోవడం, లేదా ఇంకొక పరివర్తన కోసం ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళడం, ఇట్లాంటిది ఏదైనా చేయొచ్చుడు. కోపం రాగానే ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఇట్లాంటి ఆలోచన చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే, వివేకంగా విచక్షణ ఆలోచిస్తే ఇలాంటి నేరాలు చేయాలనిపించదు, నేరం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద ఈ ప్రతి క్రైమ్ సంఘటన చదివినప్పుడైనా చూసినప్పుడల్లా ఏ విధంగా మనం మోసపోవడానికి అవకాశం ఉందో ఆ మోసానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. నేరం చేయాలనిపించిన వాళ్ళు కొంచెం ఈ చట్టం మనల్ని ఎప్పటికీ వదలదు కాబట్టి మనం నేరం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయించే ఆలోచనలు పెరగాలి. అంటే దీని పట్ల ఏంటంటే క్రైమ్ అండ్ లా మీద అవేర్నెస్ పెరగాల్సి ఉంటుంది ప్రజలకు. అప్పుడు మాత్రం ఈ నేరాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. విన్నారు కదండి శ్రవణ్ సార్ మాటలలో. ఏదైనా తప్పు చేసే ముందు అంటే ఇప్పుడు ఇక్కడ తన స్నేహితుడిని చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగి తనతో ఉండి అక్కడ ఇక్కడ వెళ్ళి తిరిగేసి అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆస్తి కోసం కేవలం ఒక ఆస్తి కోసమే తన భార్యని గర్భవతి తనని 2 పిల్లల్ని వాళ్ళ అక్కని అందరినీ చంపేశాడు ఓకే, కానీ ఎలాగైతే కంపల్సరీ నేరం చేశాడు కాబట్టి దొరికిపోతాడు. ఇలాగే అందరూ థింక్ చేసి ఎవరు తప్పు చేయాలనుకున్న వాళ్ళు తప్పు చేయకుండా ఆలోచించండి. ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళు ఎప్పుడు దొరికిపోతారు. ఇలాగే ఆస్తి కోసం కానీ లేకపోతే ఇంకా ఇతర విధాలుగా కానీ తప్పు చేసే వాళ్ళు ఆగిపోండి అక్కడే. ఏదైనా మంచి చేయండి. ఓకే, నమస్తే.